చెప్పండి తల్లి, మీ డిమాండ్ ఏంటి? ఇల్లు కావాలి, మాకు ఏం అవసరం లేదు, మాకు ఇల్లు కావాలి. ఎవరు ఏది చేసినా చేయకుండా మాకైతే ఖచ్చితంగా ఇల్లు కావాలి. మాకు ఇళ్ళ గురించి పింఛన్లు లేవు, మాకు ఏం లేవు, పింఛన్లు కూడా లేవు. నా కొడుకు చచ్చిపోయినప్పుడు, నా మొగడు చచ్చిపోయినప్పుడు నీళ్లు అన్ని ఎత్తుకొని మేము ఇల్లు వేసుకున్నాం, నీళ్ళని వేసుకున్నాం నా మొగడిని నా కొడుకుని. మాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి. మాకు ఏం కావాలని మేము కోరుకుంటలేము. ఎందుకు మా బస్సులకు వస్తలేడు? వస్తున్నారు సీఎం, అక్కడనే వెళ్ళిపోతున్నారు. మా బస్సు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇన్నేళ్ల నుంచి ఎందుకు గట్టిస్తలేరు మాకు ఇల్లు? మేము మా పిల్లలు, మా అత్తల మొగళ్ళు అందరు ఉన్నారు, అందరు చచ్చిండ్రు. ఇప్పుడు మేమున్నాం, మీ మొక్కలం పోతే మా పిల్లలకు కూడా అవుతుందని మాకు నమ్మకం లేదు. మాకు ఇల్లు కావాలి, మాకు ఖచ్చితంగా ఇది మంచిగా మీడియా రావాలి. ఇది ఖచ్చితంగా మాకైతే మాకు ఏదో ఒకటి మాకు నిర్ణయం కావాలి. మాకు ప్రభుత్వం ఇల్లు కట్టించడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఒక అంశాన్ని తీసుకొచ్చింది. దాంట్లో మీరు దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకున్నాము, అన్నిటికీ అందరం పెట్టినాం, మేము అది కూడా పెట్టినాము. వస్తది అని అన్నారు. ఇంతవరకు అయితే ఎవరు రాలేరు మా దగ్గరికి. ఇక్కడ ఎవరు రాలేరు. ఎవరు వచ్చినాయా మీకు పెట్టిర్రా అని కూడా ఎవరు అడగలేరు. మరి మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాము. మీరు వాళ్ళు ఎప్పుడు వచ్చేది మాకు తెలియదు. వస్తారు, అక్కడనే వెళ్ళిపోతారు. మా బస్సులో మేము ఉన్నామే 24 ఇండ్లు. ఇక్కడ అందరం కష్టం చేసుకొని బతుకుతాం. ఎవరు ఉండరు. ఇంకా 10 అయితే ఇవాళ సండే కాబట్టి బియ్యం ఇస్తురు అని ఇంతమంది మేము ఉన్నాము. లేనప్పుడు వస్తారు, వచ్చి అక్కడికి వెళ్ళిపోతారు. ఎవరు వచ్చింది కూడా మాకు ఇక్కడ తెలియదు. ఇక్కడ వచ్చి మరి అయ్యా ఈ ఇండ్లు ఇట్లున్నాయని ఎవరు ఏ సీఎం పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఏ సీఎం అయినా సరే మాకు ఇండ్లు కావాలని కోరుకుంటున్నాం అంతే. ఎవడన్నా ఎలక్షన్ల గురించి వస్తే చెప్పులతో కొట్టి వాళ్ళని పంపిస్తాం. మేమందరం ఒకటే నిర్ణయించుకున్నాం. మాకెందుకంటే పిల్లలు పెద్దగా అవుతారు. మా ఇండ్లకి ఎవరు వచ్చి ఉంటలేరు, పోతలేరు. వస్తున్నారా, వెళ్ళిపోతున్నారా, మాది ఇదే అయిపోతుంది పరిస్థితి. మేము పెళ్లిళ్ళు కూడా అయితే లేవు. ఇండ్ల కూర్చుని దావత్ అయితే ఏడ చేయాలి? ఎవరి ఇండ్లలో చేస్తాం? మా పరిస్థితి బాగా ఇట్లుంది అంతే. ఇక్కడనే ఉన్నాం. అత్తల కాడికాయలు ఉన్నారు, పిల్లల కాడి. ఇప్పుడు మా పిల్లకు మా మన్మరాన్ని ఇంతమంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇండ్లు ఇన్నేళ్ళు అవుతుంది మా పరిస్థితి. మాకు కావాల్సింది ఇండ్లు కావాలి. రేవంత్ రెడ్డిని మేము ఒకటే అడుగుతున్నాము, నువ్వు వచ్చినందుకు మాకు ఇండ్లు కావాలి. మాకు ఏవి వస్తలేవు, అంతటా అవుతున్నాయి అని చెప్తున్నారు కానీ అవి అవుతున్నాయో లేవో. మాకు ఇండ్లు కావాలి. మాకు లక్షలొద్దు, ఏమొద్దు. మాకు అందరికి మాకు డబల్ బెడ్రూమ్లు కావాలి. మేము కోరుకున్నది ఇదే. నాకు భర్త లేడు, నా కొడుకు లేడు, నాకు పింఛన్ కూడా ఇన్నేళ్ళు అవుతుంది రాలేదు. మేము కోరుకున్నది ఒకటే, మీకు నమస్కారం ఇస్తున్నాము. మాకు ఇండ్లు కావాలి. మేము ఇంతమందిని కోరుకుంటున్నాం, అంతే కావాలి. మాకు ఇండ్లు కావాలి, అంతే, ఏం లేదు. వాళ్ళు ఇదంతా వచ్చి చూస్తారా? చూసేటట్టున్నారా? వాళ్ళు ఏమన్నా ఓట్లకు వస్తారు, కాలు ఏలు మొక్కుతారు ఓట్లు వేయమని. వేసినాక గడ్డ మీద కూర్చుంటారు. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, తల్లికి పిల్లకి తల్లి కాకుండా ఖరాబ్ అయిపోయినారు. అంతా బురద రస మళ్ళీ వచ్చి చూడాలి కదా. ఇప్పుడు అన్న వచ్చి మాకు బియ్యం ఇచ్చే, సీనాన్ని వచ్చి బియ్యం ఇచ్చే. మళ్ళీ ఎవరు బాధ అయింది ఏందని జర చూడాలి కదా. వచ్చి మళ్ళీ సీట్ల ఎక్కిండు, గల్లీలోకి వచ్చి కూడా చూస్తలేరు. మళ్ళీ ఎట్లా ఇట్లుంటే మాకు ఇంట్లో రాలే, ఇది రానే లేదు. అక్కడ వచ్చిండు, ఇటుకి రాలే, బస్సులకు రానే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఎవడో ఒక్కడు కూడా ఇటు రానే లేదు. మళ్ళీ మర్చిపోయినరా ఏందో మళ్ళీ బస్తీ మొత్తం అల్మర్ల బట్టలు, ఫ్రిడ్జ్ మొన్న తెచ్చాం, ఫ్రిడ్జ్ కూడా పడిపోయింది మాది. 2 రోజులు నిద్ర లేదు, తిండిలు హోటల్కి వెళ్ళి తెచ్చుకొని తిన్నాం. మరి మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. మరి ఎట్లా ఎవరు పట్టించుకోండి? మాది ఎవరన్నా పట్టించుకోవాలి కదా సార్. మరి ఎట్లా బతుకుతాం? మేము బాసల్లో పని చేసుకొని బతికేటోళ్ళం. మరి వర్షం వచ్చిందంటే భయం అవుతుంది, వర్షం వచ్చిందంటే భయం. ఎక్కడ పోయి ఉంటాం మేము? అక్కడికి వెళ్ళి వరద మొత్తం వస్తుంది మాకు. ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. పిల్లలు ఆగం, మేము ఆగం, బట్టలు ఆగం. ఎక్కడ పోతాం ఆ నైట్ మేము తెల్లని దాకా? ఏం చేస్తాము? ఏ సార్ పట్టించుకోరు, వస్తారు ఇట్లా వచ్చి చూసిపోతారు. మరి ఎట్లా పరిస్థితి మాది? మరి ఎవరన్నా పట్టించుకోవాలి కదా. మరి మాది ఇప్పుడు గల్లీలో రమ్మంటే గల్లీలో పట్టము అని అంటారు. మరి మేము 33-34 ఏళ్ళ నుంచి మేము ఎట్లుండదు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ రావాలి కదా. ఎవరన్నా ఒక్కసారన్నా వచ్చి చూడాలి కదా లోపలికి. మరి ఎవరు రాలేరు. మరి మరి ఏం కట్టియలేరు. ఇప్పుడు బియ్యం ఇచ్చిండ్రు అంతే. ఇండ్లు కావాలి మాకు. ఎక్కడికల్లా ఏ సారన్నా చేయాలి, మాకు ఇండ్లు కావాలి. మాకు గవర్నమెంట్ పట్టించుకొని దయచేసి మాకు ఇండ్లు కావాలి. మాకు కష్టం అవుతుంది. మేము ఎక్కడ కిరాయిలు కట్టే పరిస్థితి లేదు. ఏం పెట్టలేదు, ఇంకా రాలేదు. పెట్టినాం కానీ ఎవరు రాలేదు.